చెయ్యి ఇలా పెట్టి ఓ 10 మందికి భోజనం పెట్టే వ్యక్తే తప్ప ఏనాడు ఎవరిని కూడా కించపరిచే వ్యక్తి కానీ తలపెట్టే వ్యక్తి కాదు. కానీ ఈ 4 సంవత్సరాలుగా మీరు పడుతున్న వేదన రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. నమ్మి భూములు ఇచ్చిన పాపానికి, అంటే గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి అన్యాయం జరిగినట్టుగా ఎక్కడా కూడా లేదు. ఆయన చక్కగా CRDA చట్టాన్ని పొందుపరిచాడు, చట్టం ప్రకారమే ఆయన పనులు చేసుకుంటూ పోయాడు. నేను అంతకన్నా బాగా చేస్తానని చెప్పి ఈ రోజున ఇచ్చిన హామీల ప్రకారం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా 3 రాజధానులు ప్రకటించినప్పటి దగ్గర నుంచి కూడా రైతుకు కంటి మీద కునుకు లేకుండా అమరావతి రైతులు ఎస్పెషల్లీ ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయి ఉన్నారు. 4 సంవత్సరాలు కాబోతుంది. ఏం చెప్పదలుచుకున్నారు? బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రజలకైతే మేము ఒక్కటే చెప్పదలుచుకున్నామండి. ఏ నాయకుడినైతే నమ్మి ఒక్క ఛాన్స్ అని ఇచ్చి నష్టపోయామో, ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు నష్టపోనోళ్ళు లేరు ఎవ్వరు కూడా. ఖాతా ఏంటంటే ముందు నష్టపోయింది అమరావతి రైతు. 4 సంవత్సరాల ఉద్యమం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎప్పుడైతే 3 రాజధానులు అన్నారో అప్పటి నుంచి 4 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో పోలీసు దెబ్బలు, కేసులు, ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితి, ప్రతి విషయం ఈ రాష్ట్రం అంతా గమనిస్తుంది. మేమైతే రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేయటం ఒక్క ఛాన్సు ఏమో రాజశేఖర రెడ్డి గారి లాగా చేస్తాడు అని ఆశపడి చేశారు. అదే ఆశతో భవిష్యత్ తరాలని ఎవరైతే నడిపించి మనకి ఒక భవిష్యత్ తరాలకి మార్గదర్శి చూపించగలరో ఆ నాయకుడికే ఓటేయండి. ఒక్కటి, రైతు కూలీలు కానించి కార్మికులు కానించి ప్రతి ఒక్కళ్ళు నష్టపోయిన వాళ్ళు ఎక్కడికక్కడ నోరు తెరవలేని పరిస్థితి. ఇదిగో బాబు మాకు అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి వీలు లేని పరిస్థితిని కల్పించారు. ఎక్కడికక్కడ కనీసం మొన్న ఇప్పుడు రైతు పండిస్తేనే ఈ రాష్ట్రం అంతా పచ్చగా ఉంటుంది. రైతులు ఆ వర్షాన నీళ్లలో మా వరి కొట్టుకుపోయింది, తుఫాన్ వచ్చి నీళ్లలో మునిగిపోతున్నాం, మా బాధ ఏదో ఆలకించండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఓట్లు వేపించాం పోయినసారి ఎలక్షన్ అప్పుడు, కనీసం మా బాధ ఆలకించండి అంటే 1 ఎకరం పొలంలో రేకుల షెడ్ వేసుకొని మీరు భారీ గేట్లు కట్టుకొని 1000 మంది పోలీసులను పెట్టుకొని మరి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని చూసి అంత భయపడుతున్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మీ ఓట్ల కోసం జనాల్లో ఎలా తిరిగారు అసలు మీరు? ఈ రోజు అధికారం వచ్చేటప్పటికి ప్రజలు కనపడట్లేదా? ఆ ప్రజలు అధికారం ఇస్తేనే మీరు కూర్చున్నారు సీఎం సీట్ లో, అది మర్చిపోవద్దు. ముందుగా రైతులకి అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్న ఆంధ్రప్రదేశ్ అంటారు, అది మరిచిపోయి ఎంతసేపటికి మీరు ఇక్కడ అమరావతి రైతులతో మొదలు పెట్టారు. ఈ రోజు రైతులు అలో లక్షణ అంటే ఏడుస్తున్నారు. ఆ రైతులు పంట పండిస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ లో బిడ్డలైనా మనుషులైన ప్రతి ఒక్కరూ తినగలరు. అది వాళ్ళని రైతులను వదిలేసి మీరు భారీ గేట్లు కట్టుకొని వెళ్ళి సద్దల గారు అంటున్నారు మొన్న మీడియాలో, ఏంటి రైతులకు నష్టం జరిగితే వెళ్ళి సీఎం పలకరియాలా అంటారు. మరి ఆ రైతులే ఓట్లేస్తేనే మీరు కూర్చున్నారండి. సలహాదారుడిగా అయినా లేదా మీ మేనలుడు సీఎం గా అయినా ఆ రైతులు లేని ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రతి మాట్లాడితే కులాలు విడదీసి మాట్లాడతారు. కులాలతో పరిపాలించడం మీరు వచ్చిన తర్వాత రాజకీయం చాలా మందికి బాగా నేర్పారు. కూడుబెట్టిన కులాలు ఎందుకండి? కూడుబెట్టే కులాలు కావాలి. ఏదైనా మనం అందరూ ఐక్యంగా పోరాడి మన రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. ఒకటి, ఎంతసేపటికి ఉచితాలు అని ఆలోచిస్తున్నారు. ఉచితాలు ఒక్క రోజుతో గడిసిద్ది, 1 నెలతో గడిసిద్ది. మనదేదో మనం చూసుకోవాలి. ఇప్పటికైనా ఉపాధిని కోరుకోండి. రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే ఉపాధిని కోరుకోండి. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కావాలి, మనకి ఉపాధి కావాలి. మన ఉపాధి ఉద్యోగం అనేది వస్తే ఉద్యోగస్తులు కూడా ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు పడని కష్టం లేదు. అట్లాగే మన బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు చదువుకోవాలి అంటే ముందు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి. మనమందరం ఒకటి అనేది ఆలోచించండి. అందరం ఐక్యంగా ఉండి ఏ నాయకుడైతే మనల్ని పరిపాలించి మన బిడ్డలకి భవిష్యత్తు చూపగలడో, మనకు ఉపాధి చూపించగలడో ఆ నాయకుడికి ఓట్లేయండి. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. అమ్మా, అంటే పండగలు పోతున్నాయి, మీ కుటుంబంలో సంతోషం అనేది ఈ 4.5 సంవత్సరాలుగా లేకుండా పోయింది. సో కనీసం ఇంకో 4 రోజులు 4 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మీ అమరావతి ఉద్యమం గురించి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ రోజున ఆయన ఇచ్చిన హామీలు కానీ లేకపోతే మిమ్మల్ని కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ ఈరోజు ఎందుకు నెరవేర్చకుండా పోయాడు? అసలు అమరావతి రాజధానిని ఎందుకు ఇలా నిర్వీర్యం చేయాలి? జయ అమరావతి అండి. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఏకైక జీవితాశం ఏంటంటే అమరావతి విధ్వంసం మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్ర విధ్వంసం. అదేందమ్మా అలా అంటారు? మీది అమరావతి సమస్య కదా, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ఎలా అంటున్నారేంటి? మీకు అన్యాయం జరిగితే రాష్ట్రం అంతా అన్యాయం చేసినట్టేనా అంటారేమో. ఎక్కడంతోనే ప్రజావేదిక కూల్చాడు. ఎక్కడానికి ముందు నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నా యొక్క తల్లో మా గొప్ప గొప్ప ఆలోచనలు ఉండే రాజధాని ఎక్కడో నిర్మాణం చేసి చూపిస్తాను, దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు ఇవ్వాలనే కాదు, నిధులు మేము ఆలోచన పూరితంగా చేస్తాం. గత ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను, వాళ్ళది మోసం, నన్ను ఈ రకంగా అంటున్నారు రాజధాని మారుస్తారు నీది ఖచ్చితం కాదు అని వాళ్ళ మంత్రుల నోటితో కూడా చెప్పించాడు. అంతా బాగానే ఉంది, ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇవ్వకుండా అన్నాడు. వచ్చాడు అధికారంలోకి, ప్రజావేదిక కూలిస్తే ఎంతకు మించింది ఏదో కడతాడు అనుకున్నాం. ఆయనకు అసలు ఎవరితో సమీక్షలు చేయగలిగే శక్తి కానీ, పాలన అనే దాని మీద అవగాహన కానీ, కనీసం రాష్ట్ర రాజధాని గురించి మనం కూడా దానిలో భాగస్వాములమే, మనం కూడా అయ్యాలి ఎస్ఎస్ అన్నాం.
ఇన్ని వేల ఎకరాల భూములు అన్నాం, ఇదే గ్రేట్ అన్నాం. కనీసం దీన్ని ప్రణాళిక చూద్దామని కానీ దీని నుంచి మనం ఏ విధమైన ఆదాయాన్ని అభివృద్ధి చేసి ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కానీ ఇలాంటి ఆలోచనలు లేవు. తెలియదు కూడా. ఎందుకంటే తెలియదు అంటున్నాను, 4.5 సంవత్సరాలుగా చూసాం కాబట్టి. అమరావతి విధ్వంసంతో మొదలు పెట్టారు. 8 నెలల వరకు మాకు కౌళ్ళు ఇవ్వలేదు, ఒకటే మాట చెప్పారు 3 ముక్కల ఆటకు తెరలేపానని. ఆయన ఒక్కడే ఈ పని చేయగలిగాడంటే లేదు, దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి 3 రాజధానులు ఏర్పాటు చేయడానికి ఆయన రాజ్యాంగ రచయిత కాదు. కానీ ఇక్కడ విభజిత రాష్ట్రానికి రాజ్యాంగం ఆమోదంతో మాత్రమే ఇక్కడ విభజింపబడింది రాష్ట్రం. కాబట్టి దీనికి మార్పు చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ ఆమోదం కావాలి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈయన పార్లమెంట్ ఆమోదం లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియపరచకుండానే లిఖితపూర్వకంగా ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు? అదే పార్లమెంట్ సాక్షిగా 4 రోజుల క్రితం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంటే వాళ్ళు ప్రతిసారి చెప్పకపోయినా కూడా అమరావతి మాత్రమే రాజధాని అనేది మ్యాప్ లో కూడా ఉన్న నేపథ్యం. దీనికి సంబంధించి అనేక రకాలుగా అసలు అక్కడ శ్మశానం అన్నారు, నీళ్లు నిలిచిపోతాయి అన్నారు, ఎన్నో విధాలుగా మసిపూసి మారేడుకాయ చేశారు. ఇంకా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా 24 ఎన్నికలకి? ఎలా నమ్ముతారండి? అసలు ఇప్పటికే నమ్మకం అనేది పోయింది. కాబట్టి వాళ్ళు మేము ఎవరినైనా మార్చేస్తా అంటున్నారు. ఎవరినైనా మార్చడం అంటే జనం అనుకుంటున్నారు ఎమ్మెల్యేల స్థానంలోనే గత ఎమ్మెల్యే స్థానంలో వేరే వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు మారుస్తా అంటుంది ఏమనుకుంటున్నారు? ఇండైరెక్ట్ గా ప్రజల్ని ఇంకా మారుస్తా అంటున్నారు. ఏ విధంగా? గత ప్రభుత్వంలో 5 ఏళ్ళకు కొన్నాము ఓటు, ఈ సంవత్సరం ఈసారి అవసరం అయితే 15 ఏళ్ళకి కొంటాం. మేము దాచింది దోచింది కట్టలు కట్టింది దేనికోసం? డబ్బు పెట్టి ముందు అధికారంలోకి వచ్చాం. ఈసారి 3 పెడతాం. అప్పుడు మోసపోయి ప్రజలు ఓట్లేదా? అప్పుడు మేము అభివృద్ధి చెప్పింది ఏమన్నా చేసామని ఎవరైనా మమ్మల్ని నిలేస్తున్నారా రోడ్డు మీద? దానికి తోడు సజ్జల గారు చెప్పినట్టు మా ఓట్లు వేరే ఉన్నాయని చెప్తున్నారు కదా, చాలా చేరిపోయినాయి. దొంగ ఓట్లు చాలా చేరిపోతాయి. దొమ్మిగా కూడా రేపు ఓట్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోగలిగింది ఒక ప్రజా వ్యతిరేకతే. ఎప్పుడు అది ప్రజలు గుర్తించాలి. వాళ్ళు బహిర్ముఖంగానే చెప్తున్నారు మేము ఎట్లయినా గెలుస్తాం. ఎట్లయినా అంటే ఏందా? ఎట్లా? 1 ఆర్థిక బలం, 2 అంగబలం, ఈ 2 వాడాలనుకుంటున్నారు. ఏం చేసైనా ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నదిలో ఉండి ఇసుక దోచుకున్నాం, కొండల్ని గుట్టల్ని మట్టి చేసాం, అన్ని రకాల ఆదాయాలు వాళ్ళ ఇంటికే చేరుతున్నాయి అన్ని విధాలుగా. ఇప్పుడు పేదవాడిగా ఉంటే మరి మాట వింటాడు అనే లెక్క వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడిదారులు, వాళ్ళు భూస్వాములు, వాళ్ళు పెత్తందారులు, వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉంటాయి. లేకపోతే ఏ ఉపన్యాసంలో అభివృద్ధి గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాడు, అవును పేదవాడు కాబట్టే 11 కిలోమీటర్లకి 7 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వస్తున్నావు నువ్వు. ప్రజలేమో గొంతల రోడ్లలో నడిపిస్తున్నారు. ఇదెక్కడ ప్రజాస్వామ్యం? ఇదెక్కడ ప్రజాస్వామ్యం? బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్న చట్టాన్ని తీసుకొచ్చి రాజద్రోహ చట్టం అని న్యాయంగా రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా మా బాధ ఇది, ఎందుకు మా భూములు ప్రభుత్వ పరం చేసిన మేము భూములు మేము రాజధాని రైతులు అని మాట్లాడితే అమానుషంగా మహిళల మీద కీచక పర్వానికి దిగావు నువ్వు. అలాంటి నువ్వు ఏం బాగు చేస్తావు? ఏ ఉపన్యాసం లేని నువ్వేం చెప్తున్నావు? ఏది నువ్వు చేసిన అభివృద్ధి చెబుతున్నావు, చేస్తానని అభివృద్ధి చెబుతున్నావు. నోరు తెరిస్తే సంక్షేమం. సంక్షేమమేనయ్యా? ఎవరు వద్దన్నారు సంక్షేమం? అభివృద్ధి తర్వాత వచ్చేది సంక్షేమం అయింది. అసలు తినటానికి ఉండటానికి నీకు సంవత్సరం మొత్తానికి చేసుకుంటే వచ్చింది, కానీ రోజు 4 వెళ్ళి పని చేయాలి కదా ఇంట్లో వాళ్ళు. 4 కూర్చోప్పుడు సోమరపోతం చేసి మీకు గుప్పెడు మెతుకులేసి అక్కడే ఉంచుతానంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు నా కింద పడి ఉండాలి, నేను నా పిల్లలు నా కుటుంబం నా వ్యవస్థ నా కుల రాజకీయాలకు తెరదీసి ఈ రకంగా చేస్తున్నారు రాష్ట్రాన్ని. ప్రతి ఒక్కరికి విషయం అర్థమైంది. కానీ తెలుసుకోవాల్సింది ఒక్కటే, చేయవలసింది ఒక్కటే, ప్రజలు దేనికైనా సిద్ధంగా ఉండాలి. దేనికైనా అంటే ఎదురు కొట్టమంటావు అమ్మా అంటారేమో. ఎవరెవరిని కొట్టవసరలా, ఒక్కటే కొట్టాలి, ఏళ్ళతో కొట్టాలి, ఓటు దెబ్బతో కొట్టాలి. ఇదొక్కటే. ఎవరు ప్రశ్నించినా ఎవరు మీదకి వచ్చినా మూకుమ్మడిగా అడ్డంగా నిలబడాలి. ఇదొక్కటి ప్రజలు చేయగలిగితేనే ఇలాంటి కీచకులను నీచులు అధికారుల నుంచి గద్దె దిగుతారు. దానికోసమే ప్రజలందరూ కృషి చేయాలి. మొదటిగా అన్యాయం అయిపోయింది. రాష్ట్రానికి భూములు ఇచ్చి ఆదాయానికి రెవెన్యూకి మూలమైనటువంటి అమరావతి రైతులైన మేము, కానీ మొత్తంగా ఎక్కువ అన్యాయం అయిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇది గుర్తెరిగి ప్రతి ఒక్కరూ రాబోయే 24 ఎన్నికల్లో మూకుమ్మడిగా 175 స్థానాల నుంచి ఇప్పుడున్నటువంటి అధికార పక్షాన్ని తొలగించే వరకు విశ్రమించకూడదు. మేము కోరుకుంటుంది అదే అమరావతి రైతులుగా. జై అమరావతి.